హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని అవుట్సోర్స్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, ఆప్టోమెట్రిస్ట్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాల్లో కూడా భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండానే ప్యూర్లీ మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ఈ రోజే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. ఇక అభ్యర్థులకు భర్తీ చేసినటువంటి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్ గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చివరి భాగంలో నోటిఫికేషన్ PDF ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫార్మాట్ ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు చూస్తున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిస్ట్, DDM లేదా MIS NHM కింద భర్తీ చేస్తున్నారు. ఇక ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, TB హెల్త్ విజిటర్, అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ అనేటువంటి 7 రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉద్యోగాల్ని ఏ ప్రోగ్రామ్ కింద భర్తీ చేస్తున్నా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. వాటి ప్రకారంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక భర్తీ చేసిన వేకెన్సీస్ మనం చూసినట్లయితే ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు, 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి. ఇక అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18,450 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఆప్టోమెట్రిషన్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 29,549 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. DDM లేదా MIS ఉద్యోగాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 31,697 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ల్యాబ్ అటెండెంట్ ని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సోషల్ వర్కర్ సంబంధించి చూసినట్లయితే అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 20,102 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. TB హెల్త్ విజిటర్ సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 26,619 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 33,975 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే 31/3/2026 నాటికి, మార్చి 31 నాటికి మనం ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 31/3/2026 నాటికి ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలానే SC, ST, BC క్యాండిడేట్స్ కి 47 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం అయితే చూస్తున్నాం. ఈ విధంగా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సంబంధించి మనం క్లియర్ గా చూసినట్టయితే అప్లికేషన్ వచ్చేసి మనం రిజిస్టర్ పోస్ట్ లేదా క్యాండిడేట్ వేరే స్వయంగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 18/4/2026 నుంచి 30/4/2026 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా తెలియజేస్తున్నారు. సో పోస్టల్ అడ్రస్ కనుక మనం చూసినట్లయితే లేదా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలని కూడా ఇదే అడ్రస్ అనమాట. సో పోస్టల్ అడ్రస్, అప్లికేషన్ అడ్రస్ కూడా సేమ్ గానే ఇచ్చారు కాబట్టి ఈ అడ్రస్ ద్వారా మనం రిజిస్టర్ పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే క్యాండిడేట్ స్వయంగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంటూరు జిల్లా నుంచి రిలీజ్ అయిందనమాట. పాత జిల్లా ప్రకారంగా అందరూ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, ఆపోజిట్ కలెక్టరేట్, నగరంపాలెం పోస్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 522004 ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా క్యాండిడేట్ స్వయంగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. వీటన్నిటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకొని అప్లికేషన్ తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు, ఎటువంటి రాత పరీక్ష లేదు. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో 75% వచ్చేసి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 10% వచ్చేసి 10 మార్క్స్ అనమాట. మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారనమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు.
800 రూపీస్ వచ్చేసి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజులు వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ యూనియన్ బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్ మోడ్లో ఫీజు కూడా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీతో పాటుగా పీజీటీసీఏ లేదా సిపిటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఆప్టోమెట్రిక్ సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్స్ ఆప్టోమెట్రీ లేదా మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే DDM లేదా MIS క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. లేదంటే BE IT లేదా ఎలక్ట్రానిక్స్ క్వాలిఫికేషన్ కానీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక 4th వన్ ల్యాబ్ అటెండెంట్ అనమాట. వీరికి వచ్చేసి 10th క్లాస్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక 5th వన్ వచ్చేసి సోషల్ వర్కర్ అనమాట. వీరికి వచ్చేసి MSW లేదా MA సోషల్ వర్క్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే TB హెల్త్ విజిటర్ సంబంధించి చూసినట్లయితే ట్యూబర్క్లోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ మరియు సర్టిఫికేట్ కోర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ సంబంధించి చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో పాత జిల్లా ప్రకారంగా పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లా సంబంధించిన 3 జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా వివిధ ప్రోగ్రామ్స్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఒకే చోట ఉద్యోగం అయితే ఉండదు. వివిధ ప్రోగ్రామ్స్ కింద వివిధ హాస్పిటల్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మన అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫార్మాట్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.